హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉపవాస ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. మరి మంచిది, ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఇంతవరకు మరి పాటల ద్వారా ప్రభువును మనం స్తుతించాం, ప్రభువును ఆరాధించాం. వాక్యంలో రాయబడింది కదా, యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి మనము ఇంతవరకు ప్రభువును మనం స్తుతించి ఆరాధించి ఉంటున్నాం, ప్రభువును మనం మహిమపరిచి ఉంటున్నాం. దేవుడు చెప్పాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. ఎప్పుడైతే మనం దేవుని గణపరుస్తామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి మహిమపరుస్తామో, ఖచ్చితంగా దేవుడు మనల్ని గణపరుస్తాడు. దావీదు అలాగే దేవుణ్ణి గణపరుస్తూ ఉండేవాడు, గొర్రెలు కాచుకుంటూ చిన్నప్పటి నుంచి. మరి గణపరుచుకుంటూ అలాగే విశ్వాస యాత్రలో ముందుకు సాగేవాడు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు దావీదును సింహాసనం ఎక్కించాడు. అంతగా దేవుడు దావీదును గణపరిచాడు. ఇశ్రాయేలీయులకు రెండవ రాజుగా దేవుడు దావీదును నియమించడం మనకు తెలుసు. కాబట్టి దేవుణ్ణి మనం గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని గణపరచడం మన ప్రాముఖ్యం. మనల్ని గణపరచుకోవడం కాదు, మనల్ని హెచ్చించుకోవడం కాదు, లేకపోతే మనుషులను, రాజకీయ నాయకులను, సినిమా హీరోలను వారిని హెచ్చించడం కాదు. దేవుడు అంటున్నాడు, నాకు రావలసిన మహిమను నేను ఎవరికి చెందనివ్వను. దేవునికి రావలసిన మహిమను దేవునికి మనము ఆరోపించాలి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రభువుని స్తుతించి ఆరాధించి మహింపరిచుంటున్నాం. అలాంటి గొప్ప సమయాన్ని, అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని ఎంతగానో మనం స్తుతింపబద్ధులమై ఉన్నాం. మరి ఈ సమయంలో ఈ ఉపవాస ప్రార్థన దినమున మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొరకు కనిపెడుతూ ఉన్నాం కదా. మరి ఉపవాస ప్రార్థన, ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఉపవాసం గురించి. మనము గడిచిన 2 వారాల క్రితం మనము ఉపవాస ప్రార్థన గురించి మనం విన్నాం. కొన్ని విషయాలు నేను చెప్పాను. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు ఉపవాస ప్రార్థన గురించే. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి మనము రుచి చూడాలి. ఉపవాసము అంటే అనగా దేవునికి ఎక్కువగా మనం దగ్గరగా జీవించాలని గతంలో మనం విన్నాం. దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి, దేవునికి దగ్గరగా ఉండాలని. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానించుకోబోతున్నాం. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఎందుకు మనం ఉపవాసం ఉండాలి, ఎందుకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి అని మనం గమనించినప్పుడు మనకు యేసు ప్రభు గురించి మనకు తెలుసు కదా. చూద్దాం. లూకాసు వార్తలో 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా తీసి ఉంటే చదవండి. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించినప్పుడు ముందు జరిగిన విషయం అంతా మనకు తెలుసు. దేవుడు 40 దినములు ఉపవాసం ఉన్నాడు, మనకు తెలుసు. మొదటి వచ్చిన మనకు తెలుసు, 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చూడండి, ఈ మాట చూడండి. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నాడు. అరణ్యానికి వెళ్ళాడు, మనకు తెలుసు. 40 దినములు ఉపవాసం ఉన్నాడు ప్రభు. ఏమీ వాక్యంలో రాయబడింది, నిజంగా ఏమీ తినలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు తెలిసిన విషయం, ప్రభువు శరీరధారిగా ఈ లోకంలో సంచరిస్తున్న రోజులలో ఆయన పరిచర్యకు వచ్చే ముందు మనకు తెలుసు 33.5 సంవత్సరములు ఆయన జీవించాడు. 3.5 సంవత్సరములు సువార్త ప్రకటించాడు ఆయన. ఆ పరిచర్యకు వెళ్ళే ముందు, దేవుని రాజ్య సువార్త ప్రకటించే ముందు ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నాడు. 40 దినములు, 40 డేస్. మనకు ఈ లెంట్ డేస్ కూడా 40 డేస్.
40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు, ఏమీ తినలేదు. దేవునితో తండ్రితో మాట్లాడుతూ ప్రార్థనలోనే, ఇంకా వేరే ఏమీ కూడా లేదు, ప్రార్థనలో ఉన్నాడు ఆయన, ఏమీ తినలేదు 40 దినములు. మరి మనం చదువుకున్నాం 14వ వచనంలో, అప్పుడు యేసు ఆత్మ బలముతో, ఆ మాట మొట్టమొదటిగా మనం చెప్పాను కదా మొదట్లో, ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాస ప్రార్థన వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అని గమనించినప్పుడు ఆత్మ బలము అనే మాట 14వ వచనంలో, ప్రభువు 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత ఏ బలంతో తిరిగి వెళ్ళాడు ఆయన? ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆత్మబలం ఎలా వచ్చింది? ఊరికే వస్తుంది ఆత్మబలం. ఇప్పుడు మనం శరీరానికి మనకు శక్తి కావాలంటే, బలము కావాలంటే రకరకాల మంచి డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇంత శాతం ప్రోటీన్ ఉండాలి, ఇంత శాతం మనకు మినరల్స్ ఉండాలి కదా. మంచి ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఆ బలమైన ఆహారం తింటేనే, మంచి ఆహారం తీసుకుంటేనే మనము శారీరకంగా మనము బలం కలిగి ఉంటాం. తినకపోతే ఊరికే మనకు బలం వస్తుందా? తినకపోతే మనము బలహీనపడిపోతాం, బలహీనంగా ఉంటాం, నీరసం వస్తుంది, నీరసంగా బలహీనంగా. అలాగే ఇక్కడ గమనించినప్పుడు యేసు ప్రభువు కూడా, ఆయన కూడా ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. అప్పుడు స్టార్ట్ చేశాడు సువార్త, రాజ్య సువార్త ప్రకటించడం. దేవుని పరిచర్య 3.5 సంవత్సరములు సువార్త ప్రకటించాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఆత్మ బలము. ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటాం, ఏం ప్రయోజనం చెప్పండి? మొట్టమొదటిగా ఆత్మ బలము, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మబలము. మనకు తెలుసు మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుచున్నాము. శరీరులతో కాదు మనం పోరాడేది. శరీరులతో పోరాడితే మనము శరీరంగా మనం బలం పొందుకోవాలి, శారీరకంగా మనం బలంగా ఉండాలి. కానీ మనం పోరాడేది శరీరులతో కాదు, మనం పోరాడేది దురాత్మల సమూహము, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. మరి దురాత్మల సమూహంతో పోరాడాలంటే శరీర బలం మనకు కావాలా, ఆత్మబలం కావాలా. అందుకే మనము ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మబలమును పొందుకుంటాం. స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మబలము, ఆత్మశక్తితో ఆధ్యాత్మికంగా మనము బలం కలిగి ఉంటాం, శక్తి కలిగి ఉంటాం. ఊరికే ఆశామాశలు కాదు, సాతాను అపవాదిని మనం జయించడం. దురాత్మల సమూహం అట, అపవాది యొక్క దూతలు తిరుగుతున్నారు. సాతాను ఈ లోకాధికారి, అపవాది ఈ లోకాధికారి. ఈ లోకము వానికి, ఆ అపవాదికి అప్పగించబడి ఉన్నది. ఆ దురాత్మల సమూహము వాడు ఎప్పుడు మనల్ని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుతున్నాడు. మనల్ని విశ్వాస భ్రష్టులు చేయాలని. మనం విశ్వాసులం కదా, ప్రభువుని నమ్మిన విశ్వాసులం, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలం. విశ్వాస భ్రష్టులను మనల్ని చేయాలని, మనల్ని నాశనానికి నడిపించాలని, పాతాళానికి నడిపించాలని మన మీద టార్గెట్ చేసేది. లోకస్తుల మీద టార్గెట్ చేయడు వాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ దురాత్మల సమూహంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అపవాది స్నేహితులతో. అపవాది ఎందుకు శోధిస్తాడు? అపవాదితో సహవాసం చేసే వారిని, అపవాది మాట వినేవారిని అపవాది ఎందుకు శోధిస్తాడు? వాళ్ళ జోలికి పోడు. ఎందుకంటే వాళ్ళ సాతాను పార్టీ, సాతాను బ్యాచ్ వాళ్ళు. దేవుని బిడ్డలుగా ఉంటారు చూడండి. యేసు ప్రభునందు ఎక్స్పెషల్లీ చూడు, ఈ మాట ప్రాముఖ్యంగా మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభును తమ సొంత రక్షణగా అంగీకరించి వారు యేసు ప్రభును హృదయంలో చేర్చుకున్న దేవుని బిడ్డలు, విశ్వాసులు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, వాని టార్గెట్ అపవాది. కాబట్టి ఆ దురాత్మల సమూహం చూడండి, మనల్ని పోరాటమే ప్రతిరోజు, ప్రతి క్షణము ఆత్మీయ పోరాటం. ఆ దురాత్మల సమూహంతో పోరాడుతున్నామట మనం. అపవాదితో మనం పోరాడుతున్నామా లేకపోతే ఓడిపోతున్నామా? అపవాదితో, సాతానుతో, ఈ లోకాశలతో, పాపంతో మనం పోరాడి జయమొందుతున్నామా లేకపోతే ఓడిపోతున్నామా? జయమొందాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన ద్వారా ఈ ఆత్మబలాన్ని మనము తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆత్మబలముతో నింపబడాలి. నిజంగా ఉపవాస ప్రార్థనలో చూసాం కదా, మనం చదువుకున్నాం. ప్రభువే మనకు అద్భుతమైన ఒక మాదిరి. నిజంగా ఆ 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత చక్కగా ఈ మాట ఎక్కడ ఉండదు యేసు వార్తలో. ఈ 40 దినముల ఉపవాసం గురించి మత్తయి సువార్త, మార్కు సువార్త, ఇలాగా మనము ఈ 4 సువార్తలు గమనించినప్పుడు ఈ ఆత్మబలం అనేది లూకా సువార్తలోనే ఉండేది. తర్వాత మనకు మత్తయి సువార్తలో కనపడదు ఇది. ఈ లూకా సువార్తలో మనం గమనిస్తాం ఈ మాట ఆత్మబలము. కాబట్టి దేవుని యొక్క శక్తితో, ఆత్మబలంతో మనం నింపబడాలి. ఆత్మబలంతో నింపబడితేనే మనం అపవాదిని ఎదిరిస్తాం, లేకపోతే అపవాదిని ఎదిరించలేం, అపవాదిని జయించలేం, లోకాన్ని జయించలేం, పాపాన్ని జయించలేం, శరీరాన్ని జయించలేం. అందుకే పౌలు అంటాడు, నా శరీరమును నేను నలగొట్టుకొనుచున్నాను. చూడండి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఎలా నలగొట్టుకోవాలి శరీరాన్ని? సుత్తే గడ్డపార తీసుకొని నలగొట్టుకోవాలనా? కాదు. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మన శరీరం నలుగొట్టబడాలి. మన శరీరం నలిగిపోయేటట్లుగా, అంటే చూడండి, ప్రభు సన్నిధిలో హన్నా వలె మన బాధనంతా చెప్పుకుంటున్నాం. బహు దుఃఖాక్రాంతులై ఆమె ఏడ్చిందట. ఎంతగా ఆమె ఆసక్తితో ప్రార్థిస్తున్నదో. ఉపవాస ప్రార్థన ద్వారా మన శరీరాన్ని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నలగొట్టబడాలి శరీరం. కొంతమందికి చూడండి, మామూలుగా ఆదివారం ప్రార్థనలో లేకపోతే బైబిల్ స్టడీలో ఉపవాస ప్రార్థనలో కూర్చోనీకే బరువు పడతారు. ఊరికే కూర్చొని వాక్యం వినాలంతే. అదేం పెద్ద కష్టం కాదు. కానీ ఇప్పుడు చాలామంది అది కూడా వాక్యం వినలేకపోతున్నారు. కానీ అసలైన కష్టం ఎక్కడుందో తెలుసా? ప్రార్థనలోనే. ప్రార్థన అంటే అంత ఈజీనా? 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఊరికే మనం ఒక వచనంలో అక్కడ ఉంది 40 దినములు ప్రభు ఉపవాసం ఉన్నాడని. ప్రార్థనలో పోరాడడం అంత ఈజీ కాదు. యాకోబు రాత్రంతయు దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడాడు. ప్రార్థన చేయడం అంత ఈజీ కాదు. మోకాళ్ళ మీద 1 గంట సేపు ప్రార్థన చేయడమే మనకు కష్టం. కొంతమంది మామూలుగా చర్చిలో దేవుని మందిరానికి వచ్చి వాక్యం కూడా వినలేకపోతున్నారు. చూడండి, అయితే మనం ఎలా నలగొట్టబడతాం? మన శరీరాన్ని దేవుని సన్నిధిలో ఎలా నలగొట్టుకుంటాం? ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడే కదా మనం నలగొట్టబడేది. మన శరీరం నలగొట్టబడితే ఆత్మ గొప్ప శక్తిని, బలాన్ని మనం పొందుకుంటాం. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మనము బలపరచబడతాం. ఉపవాస ప్రార్థన ద్వారా మన ప్రయోజనం ఏంటంటే అదే. మొట్టమొదటిగా ఆత్మబలము, ఆత్మశక్తితో మనం నింపబడతాం. ఆత్మ బలాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మరి నిజంగా విశ్వాసులైతే పైన ఉంటారు ఊరికే కదా, నామకార్థ క్రైస్తవులాగా. మనము విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి, మహిమ నుండి అధిక మహిమలోకి రూపాంతరం చెందాలట. డెప్త్కి వెళ్ళాలి. సముద్రంలో మనము పైన వెతికితే ఏం కనపడవు ముత్యాలు. సముద్రము లోపలికి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం డిస్కవరీలో, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో. లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని వేల జాతుల చేప జాతులు అక్కడ కనపడతాయి. ఆక్టోపస్ అని రకరకాలుగా చాలా మరి అద్భుతమైన పరిశోధనలు చేసి కనుక్కుంటూ ఉంటారు శాస్త్రవేత్తలు. డెప్త్కి లోపలికి వెళ్ళాలి, సముద్రం లోపలికి. అప్పుడు ముత్యాలు కనపడతాయి. పైన వెతికితే ఏముంటుంది? అందుకే మనం కూడా ఏదో ప్రార్థన చేసినామంటే, ప్రభువా ఈరోజంతా కాపాడిన ఉన్నాయని నీకు వందనాలు, ఈ రాత్రి నిద్ర వస్తుంది పండుకుంటాను, స్తోత్రం. అలా కాదు. ఏదో చేసినామంటే అలవాటుతో కూడిన ప్రార్థన కాదు. అలవాటు ప్రార్థన వేరు. అలవాటు ప్రార్థన అంటే ఖచ్చితంగా ఉదయం చేయాలి, రాత్రి చేయాలి. చేయాలంటే చేయాలి, రాత్రి చేయాలి, ఉదయము లేసాన్ని ప్రార్థన చేయాలి. 8 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు. అలవాటుతో కూడిన ప్రార్థన ద్వారా మనకు అద్భుతాలు జరగవు. ఆత్మబలాన్ని పొందుకోలేం. ఆసక్తితో కూడిన ప్రార్థన ద్వారా మనం అద్భుతాలు పొందుకుంటాం. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘం ఏం చేసింది? అత్యాసక్తి, అతి ప్లస్ ఆసక్తి, అత్యాసక్తి, ఆసక్తితో వారు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగాయి. పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. ఎంత అద్భుత రీతిలో బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు అంత ఈజీగా జరుగుతాయి మనకు. మనం అనుకుంటే అద్భుతాలు చూడాలి, నేను ఆశ్చర్యకార్యాలు చూడాలని. అంత ఈజీ కాదు. మనము ప్రార్థనలు ఎంత నలిగిపోతాము, ఉపవాస ప్రార్థనలో అంత ఆత్మబలాన్ని పొందుకుంటాము, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. అలవాటుతో కూడిన ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగవు. ఆసక్తితో కూడిన ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసక్తితో కూడిన ప్రార్థన, ఒక శ్రద్ధ కలిగి మనము ఆసక్తితో
దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆత్మ బలాన్ని మనం పొందుకుంటాం. మొట్టమొదటిగా ఆత్మ బలాన్ని మనం పొందుకుంటాం ఉపవాస ప్రార్థన ద్వారా. రెండవది గమనించినప్పుడు మనకు తెలుసు, మోషే గారు మరి ఆ కొండ మీద ప్రభువుతో 40 దినములు ఏమీ తినక, ఏమీ ఆయన తాగలేదు, నీరు కూడా తాగలేదు, ఏమి తినలేదని రాయబడి ఉన్నది. నిర్గమాకాండము 34 అధ్యాయం కదా. ఓకే 34 అధ్యాయము 21 వచనం, 28. నిర్గమాకాండం 34:28. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. చూడండి, నిర్గమాకాండం 34 అధ్యాయం 28 వచనంలో మోషే గారు కూడా 40 దినములు రేయింబగలు దేవునితో కూడా అక్కడ ఉండండి. ఎక్కడ? సీనాయి పర్వతం మీద, సీనాయి కొండ మీద. దేవుడు పిలిచాడు, నేను ప్రజలకు, ఇశ్రాయేలులకు దేవుని చేవ్రాతను రాయబడింది, దేవుడు రాసిన ఆజ్ఞలు, ఆ 2 రాతి పలకలను నీకు ఇస్తాను, నేను రాసిన శాసనములు నీకు ఇస్తాను రా అని మోషేతో అన్నప్పుడు మోషే కొండ ఎక్కాడు. కొండ ఎక్కి 40 దినములు చక్కగా అక్కడ రాసి ఉంది. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఇది కూడా మనం గమనించినప్పుడు రెండవదిగా ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉన్నాడు మోషే దేవునితో ఉన్నప్పుడు. ఇంకా దీనికి మనం ఇంకొక వచ్చిన గమనించినప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండంలో మనకు మోషే చెప్తారు, మీరు యెహోవా దృష్టిగా ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మురుపటి వలె అన్నపానములు మాని. చూడండి, అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితేని. అన్నపానములు మాని. ఎవరి కోసం ఈ ఉపవాస ప్రార్థన? ఎవరి కోసం? మొట్టమొదటిగా మనం ఆత్మబలాన్ని పొందుకుంటాం. మనము పర్సనల్, వ్యక్తిగతంగా ఆత్మబలాన్ని పొందుకుంటాం. రెండవదిగా ఇక్కడ గమనించినప్పుడు మోషే ఉపవాస ప్రార్థన ప్రజల కోసం చేస్తున్నాడు. కొండ మీద ఉన్నప్పుడు కింద ప్రజలు ఏం చేశారో మనకు తెలుసు. అహరోనుతో, ఈ మోషే ఎక్కడికి పోయినా నాయనా మాకు తెలియదు అని అహరోనుతో అన్నప్పుడు, మరి అహరోన్ ఏమంటాడు? ఈ ఐడియా అంతా అహరోన్ ఇచ్చాడు. చూడండి, ఆ మాట అంటానే, మీరు చెవుల్లో ఉన్న పోగులు అవన్నీ తీసుకుని రండి, బంగారం అంతా పోగేయండి, బంగారు పోగులు తీసుకొచ్చి అహరోనుకి ఇస్తాను. అహరోను బంగారు దూడను తయారు చేశాడు. తయారు చేసినాక వీళ్ళు అంటున్నారు, ఓయి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి నిన్ను రప్పించినది ఈ దూడ రప్పించిందంట. ఐగుప్తులో నుంచి ఎవరు రప్పించింది? ఎవరు ఆ భయంకరమైన మరి కఠిన సేవలో మ్రగ్గిపోతూ బానిసత్వంగా ఆ ఫరో చేతి క్రింద కఠిన పని చేయించారంట ఫరో. వారు నిట్టూర్పులు విడిచారంట. ఆ పనులను బట్టి వారు నిట్టూర్పులు విడిచినప్పుడు దేవుడు ఇశ్రాయేలును చూశాడంట. చూసి దేవుడు ఇశ్రాయేలు యందు లక్ష్యం ఉంచాడు అని రాయబడింది వాక్యంలో. వారిని ఐగుప్తు ఆ కొలిమిలో నుండి, ఇనుప కొలిమిలో నుండి, ఐగుప్తుల చేతిలో నుండి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకాలు 10 అద్భుతాలు జరిగించి వారిని ఎర్ర సముద్రంలో 2 పాయలుగా సముద్రాన్ని చీల్చి, మోషే దేవుడు చెప్పాడు, నీ చేతికర్రను పైకెత్తు, సముద్రం వైపు చాపు. సముద్రం 2 పాయలైంది. చూడండి, ఆరిన నేల మీద దేవునికి స్తోత్రం. వారి యొక్క ఇరుప్రక్కల గోడల వల్లే ఉన్నాయంట ఆ నీళ్లు. ఇరుప్రక్కల గోడల వల్లే, ఇలాగే గోడల వల్లే ఆరిన నేల మీద దేవుడు నడిపించాడు. మళ్ళీ యోర్దాను, ఎన్ని అద్భుతాలు! తన యెహోవా బాహుబలం చేత వారిని ఐగుప్తులో నుండి
నడిపించాడు, బయటికి రప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించే వాళ్ళు కన్నులారా చూశారు, వారే కన్నులారా చూశారు దేవుడు నడిపించింది. అందుకే ఒకచోట మోషే అంటాడు, మీరు దేవుడు నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. ఎలా నడిపించాడు ఆయన, ఎన్ని అద్భుతాలు. వారు సముద్రం నుంచి వచ్చిన తర్వాత ఆకాశం నుండి మన్నాను కురిపించాడు ఆయన, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి ముందు ఉండి నడిచాడంట ఆయన. వారి ఎదుట నుండి ఆ మేఘస్తంభమునైనను అగ్నిస్తంభమునైనను ఆయన తీసివేయలేదు. ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. దేవుడు అన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు వాళ్ళు కన్నులారా చూసి కూడా మోషే కొండ దిగడం ఆలస్యం చేశాడని, దేవునితో ఉండడం మనం చదువుకున్న 40 దినములు అన్నపానములు మాని దేవుని సన్నిధి సాగిలపడ్డాడు, దేవునితో కూడా ఉన్నాడు. ఆ మోషే కొండ దిగడం ఆలస్యం చేశాడని వీరేం చేస్తున్నారు, కొండ కింద అహరోనుతో మాట్లాడి ఆ దూడను వారు తయారు చేసుకొని, ఇశ్రాయేలు నిన్ను ఐగుప్తులో నుండి రప్పించిన దేవుడు ఈ దూడ, బంగారు దూడ. చూడండి వాళ్ళు ఎంత అన్యాయం కదా. దేవుడు చెప్పాడు, అప్పుడే కోపం వచ్చేసింది ఆయనకు. ఒక్క నిమిషం పక్కకు తప్పుకొని వీరికి ఒక్క నిమిషంలో వీరిని కాల్ చేస్తాను, వీరిని నేను నాశనం చేస్తాను అంటే మోషే అంటాడు, అయ్యా మనం నిర్గమకాండం చదివినప్పుడు అవన్నీ మనం చూస్తాం. నీ బాహుబలం చేత వీరిని నడిపించావు. పక్కన అన్ని జనులు అందరూ ఏమనుకుంటారు, వీరిని నశింపజేయడానికే, మార్గం మధ్యలో వీరిని నశింపజేయడానికే ఈయన ఐగుప్తుల నుండి తీసుకొని వచ్చాడని అనుకుంటారు. నీవు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. దేవునితో చెప్తున్నాడు మోషే, జ్ఞాపకం చేసుకో ఆ వాగ్దానాన్ని. వారితో దేవుడు చేయి ఎత్తి ప్రమాణం చేశాడు, ఈ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, కనాను దేశాన్ని నేను మీకు స్వాస్థ్యముగా ఇస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను ఈ దేశానికని దేవుడు చెప్పాడు. నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో అని మోషే దేవునితో అంటున్నాడు. అప్పుడు దేవుడు సంతాపపడి కోపాన్ని మానుకున్నాడు, వద్దనుకొని. చూడండి, మరి ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఈ తిరుగుబాటును బట్టి దేవుడు కోప్పడ్డాడు, దేవుడు బాధపడ్డాడు. అందుకే మోషే వారి కోసం, ప్రజల కోసం 40 దినములు అన్నపానములు మాని సాగిలపడ్డాడు దేవుని సన్నిధిలో, ప్రజల కోసం. చూడండి, మన ఉపవాస ప్రార్థనలు మనం ఎవరి కోసమైనా ఉపవాస ప్రార్థన చేస్తున్నామా? అయ్యా నా కోసం నేనే చేసుకోలేదు ఇంతవరకు, పక్కన వాళ్ళ కోసం నేనేం చేస్తాను అంటారా? కదా. ఇక్కడ రెండవదిగా ఉపవాస ప్రార్థన ద్వారా మనము గమనించాల్సిన విషయం, ఇక్కడ మోషే ప్రజల కోసం చేశాడు విజ్ఞాపన ప్రార్థన. ప్రజల కోసం, ఆయన కోసం కాదు చేసేది. 40 దినములు అన్నపానములు మాని ప్రజల కోసం, ఇశ్రాయేలు ప్రజల కోసం చేశాడు. దేవునితో సమయాన్ని గడిపి, దేవునికి దగ్గరగా ఆ కొండ మీద దేవునితో కూడా, యెహోవాతో కూడా ఉన్నాడు ఆయన. మనకు తెలుసు తర్వాత ఏమైంది చెప్పండి, ప్రయోజనం ఏంటో చూద్దాం. మనము అంశం అదే కదా, ఉపవాస ప్రార్థన ద్వారా కలిగే ప్రయోజనాలు. మరి ఏమైంది? 40 దినములు మోసే కొండ మీద దేవునితో ఉన్నాడు, మరి ఏమైంది చూద్దాం. నిర్గమాకాండంలో మనము గమనించినప్పుడు 34వ అధ్యాయంలోనే 29 వచ్చిన, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. మోషే సీనాయి కొండ చూడండి, ఇది ఎట్లా అంటే మొట్టమొదటిసారిగా కొండ నుంచి దిగి వచ్చేటప్పుడు అలా జరిగింది. బంగారు దూడ చేయించుకొని వీరు అలా చేసినప్పుడు ఆ శాసనములు గల 2 రాతి పలకలు పగలగొట్టాడు ఆయన. పగలగొట్టి అలా జరిగింది. ఇది రెండోసారి దేవుడు మళ్ళా పిలిచాడు, నువ్వు మరలా 2 రాతి పలకలను తయారు చేసుకొని, 2 రాతి పలకలను తయారు చేసుకొని మరలా నువ్వు కొండ ఎక్కిరా, నేను శాసనములను నీకు ఇస్తాను, ఆ పలకల మీద నేను రాస్తాను అని మరలా చెప్పినప్పుడు రెండోసారి వెళ్ళాడు. ఇప్పుడు దిగొస్తున్నాడు 40 దినములు దేవునితో కూడా ఉండి. మోషే సీనాయి కొండ దిగుచుండగా 29 వచ్చిన, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ చర్మం ప్రకాశించిందట మోసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఏం చెప్పండి, మనము
ఆత్మలో ప్రకాశిస్తాం. మనం దేవుని కొరకు సాక్షులుగా మనం తేజరిల్లంటే ఊరికే తేజరిల్లలేం. పాట పాడతాం మనం. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీవున్నంత నీ సాక్షిగా నేను ప్రకాశించి తేజరిల్లుతానయ్యా. యెషయా గ్రంథంలో ఉంటుంది, లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు వచ్చి నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని కొరకు ప్రకాశిస్తాం, దేవుని కొరకు తేజరిల్లుతాం ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన లేకపోతే మనము దేవుని కొరకు ప్రకాశించలేం, దేవుని కొరకు తేజరిల్లలేం. ఆ వెలుగు ఉండదు. వెలుగుమయమై నీ సాక్షిగా నేను తేజరిల్లెదను. దేవునికి సాక్షిగా మనం ప్రకాశించాలంటే ఉపవాస ప్రార్థన. మోషే ఉపవాసం ఉన్న 40 దినములు దేవునితో కూడా ఉన్నాడు. మరి దేవునికి దగ్గరగా చూడండి, దేవునితో యెహోవాతో కూడా ఉండెను. యెహోవాతో కూడా మోషే ఉన్నాడట, దేవునికి దగ్గరగా. అలా మనం గమనించినప్పుడు అక్కడ గమనించినప్పుడు మరొక ప్రయోజనం కూడా, దేవునికి దగ్గరగా మోషే 40 దినములు దేవునితో ఉన్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎవరితో ఉంటాం చెప్పండి? దేవునితో కూడా, దేవునితో. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23 వచనంలో ఒక మాట ఉంది, నేను సమీపంగా నుండి దేవుడను మాత్రమేనా, దూరంగా ఉండి దేవుడను కానా అని. జెర్మియా 23:23, ఇర్మియా 23వ అధ్యాయం 23 వచనంలో, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కాను. చూడండి, దేవుడు దగ్గరగా ఉంటాడని మనకు తెలుసు, దూరంగా కూడా ఉంటాడు ఆయన. ఎలా అంటే మనకు వాక్యం ఉంది ఒక చోట, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, మందిరంలో దేవునితో సహవాసం లేకుండా, దేవునితో మరి సత్సంబంధం కలిగి ఉండకుండా దూరంగా ఉంటే నీలో భక్తి తగ్గిపోతుంది. భక్తి తగ్గిపోతుంది. భక్తిహీనులు అంటే ఏంటి? భక్తిహీనులు, భక్తి లేదు, క్షీణించిపోతుంది, భక్తి తగ్గిపోతుంది. అలా భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటాడు. వాక్యాలు రాయబడింది, ఎవరైతే నాకు నిజంగా మొరపెడతారో నేను వారికి సమీపంగా ఉంటాను. నిజంగా ప్రార్థించే వారికి ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి మనం సమీపంగా ఉండే ప్రయోజనం ఉంది మనకు. అదొక ప్రయోజనం. దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో మనం. దగ్గరగా ఉన్నప్పుడే కదా మన ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చేది. దూరంగా ఉంటే ఆయన ఎందుకు ప్రార్థన ఆలకిస్తాడు? ఎలా మనకు జవాబు వస్తుంది? మీ దోషములు మీకును నాకును అడ్డంగా వచ్చాయి అంటున్నాడు. అడ్డంగా ఆ దోషం, ఆ పాపం మనకు దేవునికి అడ్డంగా వచ్చినప్పుడు మనకు జవాబు ఏ విధంగా వస్తుంది? ప్రార్థన దేవుడు ఎలా వింటాడు, ఎలా మనకు జవాబు ఇస్తాడు? ముందు వింటే కదా జవాబు ఇచ్చేది. వినాలంటే దగ్గరగా ఉండాలి, ఆయన మనకు సమీపంగా ఉండాలి. సమీపంగా ఉండాలంటే దేవుడు మనకు మన ఉపవాస ప్రార్థన ద్వారా, దేవునితో సమయాన్ని గడపడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా మనము సమీపంగా ఉంటాం. మోషే ఏ విధంగా యెహోవాతో కూడా ఉన్నాడు 40 దినములు దగ్గరగా దేవునికి. దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు, ముఖాముఖిగా మాట్లాడాడంట మోషేతో దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ముఖాముఖిగా, స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా. ఎందుకంటే దగ్గరగా, చాలా సమీపంగా. మనం చూడండి, ఆ సమీపంగా దేవునికి దగ్గరగా ఎప్పుడు వస్తాం? ప్రార్థన ద్వారానే, ఉపవాసం ద్వారానే. ఆ ప్రార్థన లేకుండా మనం దేవునితో, ప్రార్థనే దేవునికి మనకొక పైప్ లాంటిది, కనెక్షన్. దేవునికి మనకు ప్రార్థన లేకపోతే ఆ కనెక్షన్ తెగిపోతుంది దేవునికి మనకు. మనకు తెలుసు కదా, ప్రతిదానికి మనము గమనించినప్పుడు ఏదైనా వస్తువు ఎలక్ట్రికల్ సంబంధం కదా, ఏదైనా వైరు మనం పెట్టినప్పుడు వైరు ఉంటేనే అది. వైర్ కట్ అయితే ఏమవుతుంది? డిష్ రాదు, టీవీ ఆఫ్ అవుతుంది. వైరు కట్ అయితే చూడండి, వైరు కనెక్షన్ టీవీకి, ఏ దానికైనా కావచ్చు. మనం వాడే యాంప్లిఫైర్, మైక్, సౌండ్ సిస్టమ్ కదా, అది పని చేయాలంటే ఆ యాంప్లిఫైర్కు ఆ సౌండ్ బాక్స్ కనెక్షన్ ఏంటి? వైరు. మనం కూడా అంతే, దేవునితో మనము మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడం, ఆ సత్సంబంధం, ఆ కనెక్షన్ చూడండి ఎలా వస్తుంది మనకు? ప్రార్థన ద్వారానే. ప్రార్థనే ఎంత ప్రాముఖ్యమైనది ప్రార్థన. నిజంగా ప్రార్థన అనేది మనకు, ఒక భక్తుడు అంటాడు, అయ్యా నీ పరిచర్యలో ఇంత అద్భుతాన్ని, ఇంతమంది ప్రజలు వస్తున్నారు. బిల్లీ గ్రహాం మనకు తెలుసు, ఇంతమంది ప్రజలు తరలి వస్తున్నారు మీటింగ్స్కు.
ఏంటి రహస్యం ఏంటి? సీక్రెట్ ఏంటంటే, ఆ సీక్రెట్ ఏంటంటే మూడే మూడు: ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అదే చెప్పాడు ఆయన. ఇంకా మనం గమనించినప్పుడు చాలామంది భక్తులు ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు ప్రార్థన గురించి. ఒక ఆయన వేకునే లేచి 3 గంటలకు తెల్లవారుజామున మొదలుకొని మరి ప్రార్థనలోను వాక్యంలోను మోకాల మీద ఉండి ఒక 3 గంటలు దేవునితో సమయాన్ని గడిపేవాడు. ఉదయం 3కు లేచి 3 గంటలు, అంటే 3 నుంచి 6 వరకు. అట్లా చాలామంది ఎగ్జాంపుల్స్ వాళ్ళు చెప్తారు. మనము ఆ ప్రార్థన వీరుల పటం ఒకటి ఉంటుంది. మనం బుక్ స్టాల్ ఎక్కడన్నా క్రిస్టియన్ సంబంధంగా బుక్ స్టాల్ వెళ్ళినప్పుడు ఇక్కడ బైబిల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా ఇట్లాంటివి మనం గమనించాలి. ప్రార్థన ప్రాముఖ్యత చూడండి. ప్రార్థన లేకుండా మనము దేవునికి మరి ఇష్టలుగా ఉండలేం, దేవునికి దగ్గరగా ఉండలేం. ప్రార్థన మనము చేయకుండా ఉన్నప్పుడు దేవునికి మనకు ఆ దూరం పెరుగుతూనే ఉంటుంది. దేవుడు చెప్పాడు కదా, నేనేమన్నా సమీపంగా ఉండే దేవుడని మాత్రమే అనుకుంటున్నారా? సమీపంగా ఎప్పుడు నేను కృపగల దేవుడను మనం ప్రార్థిస్తాం కదా, దేవుడు ఎంత మంచివాడయ్యా, ఎంత దయగలవాడయ్యా, ఎంత ప్రేమగలవాడయ్యా, ఎప్పుడు ప్రేమ గలవాడు, ఎప్పుడు మంచివాడాయన. ఆయన దహించు అగ్నేయ ఉన్నాడు కూడా రాయబడింది వాక్యంలో. ఆయన రోషంగల దేవుడు, ఆయన కోపపడే దేవుడు. ఆయన మందిరంలో వారు వచ్చి వ్యాపారం చేస్తున్నప్పుడు ఎంత కోపపడినాడు దేవుడు, విసిరి కొట్టాడు ఒక్కొక్కరిని. గొర్రెలు మేకలన్నీ ఎగిరిపోతున్నాయి, పావురాలు కోళ్ళు. ఎంత కోపపడ్డా, కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు ఆయన. ఆయన అంటున్నాడు, ప్రభు సమీపంగా నేను ఎప్పుడు నీకు సమీపంగానే ఉంటానని అనుకుంటున్నారా? చదివినాం కదా ఇర్మియా 23:23. సమీపంగానే నేను దగ్గరగా ఉంటానని అనుకుంటున్నారా? నేను దూరంగా ఉండే దేవుడును కూడా. ఎవరికి దూరంగా ఉంటావు అయ్యా అంటే, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఎగ్గు ఉన్నాయి. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉన్నది. కాబట్టి నీతి కలిగి మనం భక్తితో యథార్థంగా మనము మొరపెట్టినప్పుడు దేవునికి యథార్థ హృదయంతో ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా మోషే ఏ విధంగా యెహోవాతో కూడా దగ్గరగా ఉన్నాడో అలా మనం కూడా దగ్గరగా దేవునితో సహవాసం కలిగి సమీపంగా ఉండే మంచి ఒక అవకాశాన్ని మనకు ఉపవాస ప్రార్థనలో మనం చూడొచ్చు. అలాగే మనం చదువుకున్నాం, ప్రకాశిస్తాం మనం, అదొక ప్రయోజనం. అలాగే గమనించినప్పుడు మోషే దేవుని ప్రజల కోసం ఉపవాస ప్రార్థన చేశాడు, తన కోసం కాదు, దేవుని ప్రజల కోసం ఉపవాసం ఉండే 40 దినములు ప్రార్థన చేశారు. మనం కూడా అలా విజ్ఞాపన ప్రార్థన ఇతరుల కోసం చెప్తా ఉంటారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, ఇంట్లో భయంకరంగా సమస్యలు ఉన్నాయని. అలా భారంగా వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినప్పుడు మనం వారి కోసం కూడా ఉపవాస ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అలాగే చివరిగా మరొక ప్రయోజనం ఉపవాస ప్రార్థన ద్వారా మనకు కలిగే ప్రయోజనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు 9:29. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమైన వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ జరిగిన సంఘటన మనం ముందంతా గమనించినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ దేవుడు రూపాంతర కొండ మీద పేతురు, యాకోబు, యోహాను 3 శిష్యులను వెంట పెట్టుకొని రూపాంతరం పొంది ఆ కొండ దిగి వస్తూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందంటే, జనసమూహంలో ఒక ఆయన వచ్చి, అయ్యా నా కుమారుడు మూగదయ్యంతో బాధపడుతున్నాడు అయ్యా, మూగదయ్యము వానికి పట్టినప్పుడు వాడు పండ్లు కొరుక్కుంటూ మరి మూర్చిల్లుతున్నాడు, అది వాణ్ణి తరచుగా అగ్నిలోను నీళ్లను పడవేస్తుంది. మూగదయ్యం పట్టిన తన కుమారుని గూర్చి మొరపెడుతున్నాడు, అడుగుతున్నాడు ప్రభువును, అయ్యా నా కుమారునికి ఏం దయ్యం పట్టింది? మూగదయ్యం పట్టింది. వాడు తరచుగా నీళ్ళల్లోనూ, అది పట్టినప్పుడల్లా వాని నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడవేస్తుంది. నురుగు కార్చుకుంటూ పండ్లు కొరుక్కుంటూ పడిపోతున్నాడు, మూర్చిల్లుచున్నాడు. అయ్యా కనికరించు. నీ శిష్యులను అడిగాను కానీ వారి వల్ల కాలేదు, వారు విడిపించలేకపోయారు. అప్పుడు దేవుడు అంటాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉందును. దేవుడు గద్దిస్తాడు దయ్యాన్ని. 25వ వచనంలో, మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దు, నీకు ఆజ్ఞాపించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపో అని దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వల్ల ఉండిన గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అప్పుడు దేవుడు యేసు వాడిని చేయి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడెను.
దేవుడు గద్దించినప్పుడు ఆ దయ్యాన్ని మూగమైన చెవిటి దయ్యమా వదిలిపో అంటానే కేక వేసి వాడిని వెలుగులాడించి అది వదిలిపోయింది, వెళ్ళిపోయింది దయ్యం. ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు, మేము వెళ్ళగొట్టలేకపోయాము. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు 28వ వచనంలో ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమును ఆయన అడిగిరి. అప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళు అంటున్నారు, శిష్యులు ఏమంటున్నారు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం. ఇప్పుడు దేవుడు అంటాడు వారి సమాధానం, ప్రార్థన వలననే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. కొంతమంది అంటాను చూడండి, మనుషులకంట అసాధ్యమైనది ఏది లేదంట. ఏం చేసినా లోకస్తులు భలే మాట్లాడతారు, సామెతలు కదా. మనుషులకు అసాధ్యమైనది ఏం లేదంట, మనుషులు అనుకుంటే ఏమైనా చేస్తారంట. అది ఒక అంశం నేను ఇంతకుముందు మైదుకూరులో చెప్పినాను, ఒక అంశం అసాధ్యం అనే అంశం గురించి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, కోడెల యొక్క రక్తము, ఇప్పుడు తీయనవసరం లేదు, మేకల యొక్క రక్తము కోడెల యొక్క రక్తము మనుషుల పాపములను తీసివేయుట అసాధ్యం. మనకు కూడా అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. ఇవే నేను చెప్పాను వాక్యం, ఆ అంశము అసాధ్యము. మనుషులకు ఏవి అసాధ్యమైనవి. విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యం. వితౌట్ ఫెయిత్, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట మనం అసాధ్యం. మనకు అసాధ్యం, అది మన వల్ల కాదు, మనకు సాధ్యం కాదు. మనుషులకు అసాధ్యమైనది ఏం లేవంట. కోడెల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం మన పాపములు తీసివేస్తుందా? తీసివేయలేదు. యేసు రక్తమే మన పాపములు కడుగుతుంది. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధులంగా మారుస్తుంది, పరిశుద్ధులనుగా నీతిమంతులుగా తీర్చేది యేసు రక్తం ఒక్కటే. అందుకే ఒకవేళ మేకల రక్తము, కోడెల రక్తము, ఆ యొక్క రక్తము మన పాపములు తీసివేయగలిగితే ఆయన ఎందుకు అంత అదే పనిగా మన కోసం శరీరధారిగా శరీరాన్ని ధరించుకొని దాసుని స్వరూపం ధరించి మనుషుల పోలుగా పుట్టి లోకానికి వచ్చి శిలువలో విరాడి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించాలి? అంత అవసరమేమి? నో. యేసు రక్తమే మన పాపములను కడుగుతుంది. యేసు రక్తం లేకుండా మనము కోళ్ళ రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తము మన పాపములు తీసివేయడం అసాధ్యం. అసాధ్యం, మనకు అసాధ్యం, అది మనిషికి అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అంటే అసాధ్యమని ఒక అద్భుతమైన అంశం. అది చాలా మంచి దేవుని వాక్యాన్ని మనం గమనించవచ్చు, లోతైన సందేశాన్ని. అసాధ్యం, మనకు అసాధ్యమైనవి ఉన్నాయి. మనుషులకు అనుకుంటే ఏదైనా సాధిస్తారంట, అది కాదు అనాల్సింది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏమైనా అంటున్నాడు. ఎవరితో అన్నాడు ఈ మాట? అబ్రహాముతో. వారు వచ్చి చెప్తున్నారు, దేవదూతలు వచ్చారు కదా, అబ్రహాము ఎండవేళ కూర్చున్నప్పుడు గుడారము ద్వారమున, మీ దటికి ఈ కాలమున నేను మరలా వస్తాను, నీకు కుమారుడు కలుగుతాడు, ఇస్సాకు అని పేరు పెడతావు. శారమ్మ నవ్వుతూ ఉంది. ఆ గుడారంలో వెనకల నుంచి వీరు అన్నం తింటూ ఉన్నారు. విందు చేశాడు కదా అబ్రహాము, తింటూ ఉన్నారు దేవదూతలు. శారా నవ్వుతూ ఉంది అక్కడ వెనకల నుంచి, నాకు కుమారుడు కలుగుతాడా, నా వయసు ఎంత అని. దేవుడు అంటాడు, ఎందుకు నవ్వుతుంది ఆమె శారా? నేను యెహోవాను. ఎవరిని నేను యెహోవాను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమున్నది ఆయనకు అసాధ్యం? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇంపాసిబుల్. మనకు ఇంపాసిబుల్, మనకు అసాధ్యం. మనకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి, మనం చదువుకున్నాం. ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం. ప్రార్థన లేకుండా మనము, అంటే మూగదయ్యం పట్టిన వ్యక్తి ఏ విధంగా విడుదల పొందాడో, దయ్యం నుంచి విడుదల పొందాడో, అలాంటి అదే పరిస్థితి అని కాదు. మనకి ఏ సమస్యలైనా ఉండొచ్చు, భయంకరమైన సమస్యలు. కొంతమంది మానసికంగా బాధపడుతూ ఒత్తిడి గురై భయంకరమైన, తెలుసు కదా ఈ కాలంలో భయంకరమైన రోగాలు. కొంతమంది ఏమి లేకపోయినా బయట చక్కగా ఉంటారు ఆరోగ్యంగా, లోపలైతే కుమిలిపోతూ, మనోవ్యాధికి మందు లేదంటారు కదా, మనోవ్యాధికి మందు ఉండదు. యేసయ్య దగ్గరే ప్రతి వ్యాధికి మందు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానసికంగా కావచ్చు, బయట ఎక్స్టర్నల్, శారీరకంగా, మానసికంగా, శరీర వ్యాధులు,
ఏ వ్యాధైనా సరే, ఏదైనా సరే, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు చెప్పాడు. అంతే, మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాంతో అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అసాధ్యమైన దానికి ఏది లేదు. కాబట్టి ఉపవాస ప్రార్థన వలననే ఈ విధమైనది వదిలిపోవుట, ఉపవాస ప్రార్థన వలననే కానీ, అంటే కింద ఉంటుంది అక్కడ ప్రార్థన అనేది, ఫుట్ నోట్లో చూడండి, ఉపవాసం అని ఉంటుంది కదా, ఉపవాస ప్రార్థన వలననే కానీ, ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనా చూడండి, మనము త్రాగుడు మానాలు, అది మానాలని ఎక్కడెక్కడికో వెళ్ళి మంత్రాలు కట్టించుకొని, యంత్రాలు కట్టించుకొని, తాళ్ళని వేసుకొని చేతులకు, ముక్కులకు, మూతులకు కదా రకరకాలు చేస్తూ ఉంటాము ఒక్కొక్కరు. కొంతమంది చూస్తుంటే మొత్తం ఎక్కడ చూసినా వాడు అన్ని తాళ్ళన్నీ వేసుకొని ఉంటాడు, చేతులకు, కాళ్ళకు, మెడకు కదా, రకరకాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అంటారు, అబ్బా నేను అక్కడ పోయి వచ్చాను అదేదో మందు తీసుకున్నాను, త్రాగుడు మానాడు అని అంటారు. కానీ వాడు ఒక నెల తర్వాత ఒక ఆయన అట్నే చేశాడు. ఆయన అలాగే చెప్పాడు. ఆయన నేను అక్కడికి ఏదో ఒక ఊరు చెప్పాడు, అక్కడికి వెళ్ళి వచ్చాను, త్రాగుడు మానాడు, నెల అయింది, ఇప్పటి నుంచి నెల రోజుల నుంచి అసలు మళ్ళీ నేను తాగలేదని. ఇంకొక 3 నెలల తర్వాత చూసింటే ఆయనను ముందు కన్నా ఇంకా ఇప్పుడు ఎక్కువ తాగుతున్నాడు. చూడండి, ముందన్న ఒక రకంగా తాగేవాడు, ఇప్పుడు భయంకరంగా వచ్చి అన్నీ ఎగిరేస్తాడు, బైకులు అంతా. ఆయన టీవీఎస్ ఉందిలే ఒకటి, మొత్తం దాన్ని చెడగొట్టినాడు, అది ఎత్తిపోయింది. అది భయంకరంగా ఫాస్ట్గా రావడం, రాత్రిపూట గట్టి కేకలేని అరసడం, ఇంకా ముందు కన్నా ఇంకా ఇప్పుడు ఎక్కువ తాగుతున్నాడు ఆయన. దేవుడు చెప్పాడు కదా, ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైన వదిలిపోవట అసాధ్యం. మనం అనుకోవచ్చు, అయ్యా నా భర్త మరి భయంకరమైన త్రాగుబోతయ్యా, నా ఇంట్లో భయంకరమైన సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో సమాధానం లేదు, ఎప్పుడు గొడవలే, కొట్లాటలే, సమాధానం లేదు మాకు. ఇవన్నీ సమస్యలు, ఏ సమస్య అయినా సరే తీసుకొచ్చి ఆయన పాదాల చెంత పెట్టాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా డాక్టర్ల దగ్గరికి పోతే వారు శరీర సంబంధమైన వ్యాధులకే మందు ఇస్తారు, మనకు బాగు చేస్తారు. అది కూడా నమ్మకం లేదు, గ్యారెంటీ ఏమన్నా ఉందా? సీరియస్ కండిషన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, మేము సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాము, దేవుని దయ తర్వాత. అది కూడా నమ్మకం లేదు. కొన్ని వ్యాధులు ఉంటాయి, దీర్ఘకాలిక వ్యాధులని, షుగర్, బీపీ, ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులని అంటారు. ఆ వ్యాధులకు వాళ్ళు ఏమైనా పూర్తిగా నయం చేయగలరా? చేయలేరు. దాన్ని కంట్రోల్ చేస్తారు అంతే, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తారు, కానీ డయాబెటీస్ పూర్తిగా పోదు. అట్లా అంటే నమ్మకం ఏం లేదు. అది కూడా శరీర సంబంధమైన వ్యాధులు. ఇంకా మనోవ్యాధి, మానసిక సంబంధమైన వ్యాధులకు వాళ్ళకి అసలు సంబంధమే లేదు, వాళ్ళు ఏం చేయలేరు డాక్టర్లు. అందుకే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అంటే అలా అని నేను ఏమన్నా సీరియస్ కండిషన్లో మరి భయంకరమైన వ్యాధులకు గురైనప్పుడు డాక్టర్ దగ్గరికి అసలే వెళ్ళొద్దు, ఓన్లీ ప్రభు దగ్గరే మనం మొరపెట్ట, అట్లా చెప్పడం లేదు. మనం సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఎందుకంటే దేవుడే చెప్పాడు, రోగులకే వైద్యుడు అవసరం, కానీ రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యం గల వారికి, ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. దేవుడే చెప్పాడు. మరి కొంతమంది అసలు మందులే, మాత్రలే వేసుకోరు. మరి దేవుడే చెప్పాడు వైద్యుడు అవసరం అని. కాబట్టి నమ్మకం లేదు, అది కూడా గ్యారెంటీ ఏం లేదు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు. అయితే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనము ఎలాంటి కఠినమైన భయంకరమైన సమస్యలు, ఇబ్బందులైనా ప్రభు దగ్గరకు వచ్చి, హన్నాకు ఎంత భయంకరమైన సమస్య, ఆమె తట్టుకోలేకపోతుంది. ఆమెమో పెనిన్న ఎగతాళి చేస్తుంది, చూడండి ఈమెకు పిల్లలే లేరని. అయితే ఆమె ఏం డాక్టర్ దగ్గర వెళ్ళి కదా ఏమన్నా అక్కడెక్కడ తిరిగిందా? ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధిలో వచ్చి బహు దుఃఖాక్రాంతులే మొరపెట్టింది భారంతో. ఆమె బాధనంతా ఆ కన్నీటి రూపంలో. మీకు తెలుసా కన్నీటి యొక్క విలువ ఎంత వాల్యూనో? 99% వాటర్ ఉంటుంది, 1% వాటర్ ఉంటుంది, 99% దాంట్లో ఫీలింగ్స్ ఉంటాయంట. కన్నీరు యొక్క విలువ. మనం ఎర్రగడ్డలు జరిగినప్పుడు కన్నీరు వస్తుంది, ఆ కన్నీరు కాదు కదా. ఆనియన్స్ మనం కోసేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి, దానికి కాదు విలువ ఉండేది. మన భారంతో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించినప్పుడు కన్నీటి యొక్క విలువ 99% ఆ కన్నీటి బొట్టుల్లో ఫీలింగ్స్ ఉంటాయంట. 1% లిక్విడ్ వాటర్ ఉంటుంది.
కన్నీరు యొక్క విలువ మనము దేవుని సన్నిధిలో అలాగా బహు దుఃఖాక్రాంతిలో మొరపెట్టింది. ఆ సమస్య అంతా దేవునితో చెప్పుకుంది, ఆమె ఎవరితో చెప్పుకోలేదు. మనం కూడా అంతే. మనం అనుకోవాలి, దేవుడు చెప్పాడు, మరి దేని వలనైనాను ఉపవాస ప్రార్థన వలనైనా కానీ మరి దేని వలన. కాబట్టి మనం ఏ ప్రయత్నాలు చేయకూడదు. అక్కడిక్కడికి మనుషులను నమ్ముకోవద్దు, మనుషుల మీద ఆధారపడకూడదు. వాళ్ళు నాకు ఇది చేస్తారు, వీళ్ళు చేస్తా అన్నారు, ఎవరి మీద ఆధారపడవద్దు, రాజుల మీద. దేవుడు చెప్పాడు కదా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుని ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆయన మీద ఆనుకోవాలి మనం. ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మాటికి బ్రతిమాలాలి ఆయనను. ఊరికే కాదు ప్రార్థన, ఏదో మనం ఒక వారం చేసి తర్వాత నాకు జవాబు రాలేదని మనం వెనకడికి వేసి వెళ్ళిపోకూడదు. జవాబు వచ్చేంత వరకు మన ఆయన పాదాలు పట్టుకొని ఉపవాస ప్రార్థన ద్వారా మనం ప్రార్థనలో మన శరీరాన్ని నలుగొట్టబడిన వారమై మనం ప్రార్థనలో కొనసాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు జవాబునిస్తాడు. మనం ఏ సమస్య కోసమైతే, ఏ ఇబ్బందుల కోసమైతే, మన సమస్య ఏంటి, మన బాధ ఏంటి ఆయనకు తెలుసు. హృదయంలో ఉన్న వేదన బాధలన్నింటినీ ఆయన చూసే దేవుడు. ఇశ్రాయేలు బాధ దేవుడు తెలిసే కదా వారి ఎందుకు లక్ష్యం ఉంచాడు. వారిని చూశాడు, నిట్టూర్పులు విడుస్తున్నారు. ఐగుప్తు యొక్క ఆ భయంకరమైన కఠిన సేవ చేయించుకున్నాడంట ఫరో. నిట్టూర్పులు విడిచి మొరపెడుతున్నప్పుడు దేవుడు వారి యొక్క బాధను చూశాడు, వారి ఎందుకు లక్ష్యం ఉంచాడు. వారి కోసమే ఆయన దిగి వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఉపవాస ప్రార్థన ద్వారా ఈ ప్రయోజనాలన్నీ తెలుసుకున్నాం కదా వాక్యంలో నుండి. ఉపవాస ప్రార్థన ద్వారా మొదటిగా మనం ఆత్మబలాన్ని పొందుకుంటాం. రెండోదిగా మనం ప్రకాశిస్తాం దేవుని కొరకు. దేవునికి దగ్గరగా మనం జీవించే మంచి అవకాశం. దేవునికి దగ్గరగా యెహోవాతో కూడా ఉన్నాడంట 40 దినములు మోషే. అలాగ మనం కూడా దేవునికి దగ్గరగా ఉండే మంచి అవకాశం, మంచి గొప్ప ధన్యత మనకు. దేవునికి దగ్గరగా ఉండడం కంటే అంతకన్నా ఏం కావాలి మనకు. అలాగే మోషే ప్రజల కోసం ప్రార్థన చేశాడు. విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో కేవలం ప్రజల కోసమే 40 దినములు అన్నపానములు మాని. అలాగే మూడవదిగా మనము మన సమస్యలు ఏదైనా కావచ్చు, ఎవరి అక్కర్ల అవసరాలు, ఎవరి సమస్యలు వారికి తెలుసు కదా. వారి హృదయంలో ఎవరి బాధలు నాకుంటాయి బాధలు. వాక్యమనే మీకు ఎవరి బాధలు, ఎవరి సమస్యలు, మనము ఉపవాస ప్రార్థన ద్వారా మన జవాబును ఖచ్చితంగా పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన వలననే మనం పొందుకుంటాం, కానీ మరి దేని వలనైనా మనం పొందుకోవాలని చూస్తే అది అసాధ్యం, మనం కాదు. కాబట్టి ఆ రీతిగా మన ప్రార్థనలో ముందుకు సాగుతూ బలపరచబడి దేవుని కొరకు, దేవునికి మహిమకరంగా, దేవునికి సాక్షులుగా జీవించి దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు మనం పొందుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుడు అలాంటి కృప మనకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.